అందరికీ నమస్కారం అండి. ఇట్లా పీడిఐ లాగిన్ చేసినాక ఇట్లా నేము, ఇట్లా మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అనేది వస్తుంది. మొబైల్ నెంబర్ ఈజ్ కరెక్ట్, క్లిక్ హియర్ టు వర్క్ ఇన్ ద పోర్టల్ అనేసి దీనిపైన క్లిక్ చేసేయాలి. మనము క్లిక్ చేసినాక ఇట్లా మొత్తము వచ్చేస్తుందండి. హోమ్, ఆఫీసెస్, ఎంటర్ పీడిఐ డేటా, డేటా సబ్మిషన్ ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. ఇవన్నీ వచ్చేసినాక వ్యూ ఫీల్డ్ ఆఫీసర్స్ ఫర్ డేటా కలెక్షన్ అనేది ఫస్ట్ పాయింట్. ఇక్కడ అంటే మన స్టేట్ వైడ్లో ఉన్నది కాకుండా ఈ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరెవరి దగ్గర మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్ అనేది ఉన్నది. ఇక్కడ మొత్తము ఏ రెవెన్యూ ఆఫీసరు, డీడీఎం కానీ, ఎంఓఆర్డి కానీ, ఎనర్జీ కానీ, పోలీస్ కానీ, పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది, ఎంఓఆర్డీది కూడా ఉంటుంది. సపోజ్ మనకి ఎగ్జాంపుల్ మోకిలా గ్రామ పంచాయతీ ఉన్నది, మోకిలాకి సంబంధించి పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో 1.2 లైన్ డిపార్ట్మెంట్ ఆఫీసెస్ అంటే లైన్ డిపార్ట్మెంట్స్ మనకి ఏవేవి అవుతున్నాయో గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ, మండల లెవెల్లో కానీ ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ మనకి స్టేట్ వైడ్గా ఇవ్వచ్చు. ఇక్కడ డేటా అనేది ఎక్కువ ఉన్నది కాబట్టి స్టేట్ వైడ్ ఉన్నది. సో మన డిపార్ట్మెంట్కి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో మండల్ ఆఫీసర్స్ లెవెల్ కావచ్చు, గ్రామ పంచాయతీ లెవెల్ కావచ్చు, వాళ్ళ మొబైల్ నెంబర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ మొబైల్ నెంబర్స్ అన్నీ ఎందుకు సెర్చ్ చేయాలనుకుంటున్నారంటే మనము వేరే వాళ్ళ దగ్గర మొబైల్ నెంబర్ కూడా తీసుకొని వాళ్ళని కన్సర్న్ తీసుకొని మన డేటా అనేది ఈ డౌన్లోడ్ ఫీల్డ్ ఆఫీస్ వైజ్ డేటా అనేది మనము పీడిఎఫ్ ఫార్మాట్ చేసుకొని ఆ ఎంటర్ డీసీఎఫ్ చేసి అప్డేట్ డీసీఎఫ్ చేయాలి. మనం వచ్చేసి ఎంటర్ పీడిఎఫ్ డేటాలో వెళ్ళేసి మనము ఫస్ట్ డౌన్లోడ్ ఫీల్డ్ డేటా ఆఫీసర్స్ అనేది ఇది సెర్చ్ చేసేయాలి. సెర్చ్ చేస్తే ఇవన్నీ వచ్చేసేయండి. ఫస్ట్ ఇవన్నీ మనము ప్రింట్స్ అనేటివి తీసుకోవాలి. ఆల్రెడీ మొత్తం ప్రింట్అవుట్స్ పీడిఎఫ్ రూపంలో వచ్చేస్తాయి మనకి. ఇవన్నీ ప్రింట్ చేసుకోవాలా. ఇదొక ఎత్తు అయితే మనం మళ్ళీ ఎంటర్ పీడిఎఫ్లో వెళ్ళేసి ఎంటర్ డీసీఎఫ్లో వెళ్ళాలన్నమాట. అందులో వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ మొత్తము 9 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే నేను ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ 3 అనేటివి నేను ఆల్రెడీ చేసేసాను అనమాట. ఆ 3 చేశాం కాబట్టి ఇక్కడ 7 డిపార్ట్మెంట్స్ డేటా అనేది షో చేస్తున్నది. ఇది యాక్షన్ పైన క్లిక్ చేసేస్తే మనకు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నుంచి డేటా తీసుకోవాల్సినవి ఇందులో అన్ని ఎంటర్ చేసేసి రిజిస్టర్ డేటా అనేది కొట్టాలన్నమాట. ఆ రిజిస్టర్ డేటా అనేది కొట్టేస్తే మనకు సక్సెస్ డేటా పాయింట్స్ హ్యావ్ బీన్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుందండి. ఇక్కడ వచ్చేసినాక మనకు ఇంకా అప్డేట్ డీసీఎఫ్ అనేది వస్తుంది. మళ్ళీ అప్డేట్ డీసీఎఫ్లో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ది 13 అవుట్ ఆఫ్ 13 క్వశ్చన్స్ ఇప్పుడే చేసినవి. ఇందులో యాక్షన్ అనేది చేసేసి మళ్ళీ ఇందులో ఎడిట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎడిట్ చేసేసి అప్డేట్ చేసేవచ్చండి. సో ఇంట్లో 3 మాడ్యూల్స్ అయితే ఉన్నాయి. 2.1, 2.2, 2.3. 2.1లో వచ్చేసి డౌన్లోడ్ ఫీల్డ్ ఆఫీస్ వైజ్ డేటా కలెక్షన్. ఈ డేటా కలెక్షన్ ఫార్మాట్ వచ్చేసి మనము మన కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వాల్సి వస్తుంది పీడిఎఫ్ ఫార్మాట్లో. అయితే 10 డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ వచ్చేసి ఆ 10 డిపార్ట్మెంట్స్కి ఇచ్చేసేయాలి. అది వచ్చేసినాక మనము ఎంటర్ డీసీఎఫ్ అనేది ఉంటుంది కదా, ఆ ఎంటర్ డీసీఎఫ్ ఇప్పటిదాకా మనకు 1 to 7 అని ఉండేది. ఇప్పుడు 1 to 6 ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడే ఒకటి యాక్షన్ చేసేసి దాన్ని అప్డేట్ చేశాం కాబట్టి ఇది మనకు వచ్చేసింది. ఈ యాక్షన్ ప్లస్ క్లిక్ చేసి మనం అప్డేట్ చేసేస్తే 1 to 6 అనేది పోయి 1 to 5 అనేది వచ్చేస్తుంది. ఈ డేటా అనేది మొత్తము మనకు ఇందులో అప్డేట్ డీసీఎఫ్లో చూపెడుతుందండి. ఈ అప్డేట్ డీసీఎఫ్లో అనేది మనము ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇవి అప్డేట్ చేయాల్సి వచ్చిన డేటా కూడా ఇందులో వెళ్ళేసి మనము ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉందండి, ఇందులో పోయి చూస్తున్నాం. ఇందులో ఎడిట్ ఆప్షన్ చూసిన ఇప్పుడు ఇక్కడ ఎంత ఉన్నది టోటల్ ఉమెన్ ఇన్ సిహెచ్జి అండర్ ప్రయారిటీ అంత్యోదయ అన్న యోజన అనేది ఇది మనకు రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అంటే ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ నుంచి చూసుకుంటాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఎస్హెచ్జీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్కి తగ్గట్టు మనం 46 అనేది వేసినాం. మళ్ళీ ఇది అప్డేట్ కూడా చేయొచ్చు. అప్డేట్ కొట్టేసి ఇక్కడ ఎడిట్ చేసి మళ్ళీ అప్డేట్ కూడా చేయొచ్చు. నెంబర్ ఆఫ్ ఎస్హెచ్జీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎంతమంది ఉన్నారనేసి ఇక్కడ ఉంటుంది. ఈ డేటా మొత్తము మళ్ళీ ఇక్కడ ఈ డేటా అనేది ఎక్కడి నుంచి సోర్స్ తీసుకోవాలనేది కూడా మనము ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ సివిల్ సప్లైస్, హెల్త్, ఫ్యామిలీ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ వచ్చేసి మనము ఇక్కడ మళ్ళీ 5th పాయింట్ వచ్చేసి వ్యూ డేటా రిసీవ్డ్ ఫ్రమ్ డిఫరెంట్ మాడ్యూల్స్ అనేది ఉంది కదా. ఇందులో అన్ని 5.8 ఉన్నాయి. ఈ 5.8 నుంచి మనము ఏ మాడ్యూల్ నుంచి ఏవి తీసుకోనికి మీకు డైరెక్ట్ ఇక్కడ ఇప్పుడు తెలంగాణ, రంగారెడ్డి, శంకర్పల్లి, ఎర్వగూడ అనేది వచ్చేస్తుంది. ఇది సెర్చ్ కొట్టేస్తే మనకి డైరెక్ట్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్కి కన్సర్న్ చేసిన ఎన్ని క్వశ్చన్ కోడ్, క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్, క్వశ్చన్ ఇన్ హిందీ, దానికి సంబంధించిన ఆన్సర్ ఎంత ఉంది మనకు ఆల్రెడీ పోర్టల్లో అప్లోడ్ అయి ఉంటుంది. ఆ డేటా మొత్తం వచ్చేసి మనకు ఇక్కడ 5th పాయింట్లో అనేది మాత్రం దొరకడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ వచ్చేసి యూడిఎస్సి పోర్టల్, ఈ గ్రామ్ స్వరాజ్, జేజేఎం, పిఎంఏవై, ఎన్ఆర్ఈజీఎస్, ఎస్బీఎం ఇవన్నీ ఇలా ఉన్న డేటా మొత్తం ఇక్కడ 5th పాయింట్లో చూపెడుతుంది. ఇక్కడ మనం 4th పాయింట్కి అయితే ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన 3rd పాయింట్ వచ్చేసి డేటా సబ్మిషన్. ఈ గ్రామ సభ పెట్టుకునేది ఆ డిస్కషన్ ఏమేమి చేసుకోవాలి, 3.4 వరకు ఏమేమి చేయాలనేసి ఇందులో ఉంటుంది. ఇంకా మనకి నిర్ణయ యాప్ అనేది కూడా ఉంటుంది. ఆ నిర్ణయ యాప్లో మనం గ్రామ సభ పెట్టుకున్న షెడ్యూల్స్ ప్రకారము దీనికి లింక్ కూడా పెట్టుకోవచ్చు. సో ఆఫీసెస్ మనం ఇదే అండి మనకి పీడిఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.